57 ఉదయం 9 గంటలు. ఉదయం 10 గంటల 30. Big Boss Season 9, 7th week captain. Thank you so much, guys. Thank you. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలు. మీకోసంలో నామినేషన్ సమరాన్ని మరోసారి చూస్తున్నాం. మాటల పూట అభియోగాల చిట్టాలతో ఒకరిపై ఒకరు ఇన్నాళ్ళు దాడి చేసుకున్న మీకు ఒక కొత్త దృక్పథాన్ని, మిగతా వారికి మీరు చూపని రూపాన్ని, మిమ్మల్ని గాయపరిచే కట్టుదాన్ని నిజాలని అన్నింటినీ మీ ముందు ఆవిష్కరించడానికి ఈసారి జరగబోయే నామినేషన్ సిద్ధంగా మీ ఆట గురించి ఇతరుల కన్నా బాగా తెలిసిన వారు మీ మధ్య మీతో పాటు ఆట ఆడడమే కాక మీరాడే ఆటలు ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూసిన వారు బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చి నామినేషన్లో మీ తలరాత రాయబోతున్నారు. Hello guys. నామినేషన్ ప్రక్రియ పూర్తి వరకు మీరు ఇన్విజిబుల్ కాదు. ఈసారి వీరిలో కొద్దిమంది తిరిగి ఇంటి సభ్యులుగా మారి బిగ్ బాస్ ట్రోఫీ కోసం మీతో పోరాడి మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియ తన నామినేషన్ మొదలు పెట్టడానికి ముందు సాయి, మీరు మీ ఇమ్యూనిటీ పవర్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారా? ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. సాయి, మీ బెస్ట్ని ఇమ్యూనిటీ పవర్ చెప్పి తీసి స్కోర్లో ఉంది. ప్రియా, Big Boss. ఈ ఇంట్లో ఉండడానికి అర్హత లేదని మీరు భావించిన ఒక సభ్యుని ఎంచుకొని తగిన కారణాలు చెప్పి వారి లిస్టులో త్యాగర్ని గురించి నామినేట్ చేయండి. Okay, Big Boss. ఇమాన్యుయల్ కెప్టెన్ అయిన కారణంగా, మాధురి ఇప్పటికీ నేరుగా నామినేట్ అయిన కారణంగా, సాయి తన ఇమ్యూనిటీ పవర్ వాడిన కారణంగా ఈ ముగ్గురిని నామినేట్ చేయడానికి ఓకే బిగ్ బాస్. నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి సంజన గారు. మీరు ఇంట్లో ఉండడానికి అర్హులు ఎందుకు కారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ మిమ్మల్ని నామినేట్ చేశాడు. అది చాలా చెత్త రీజన్ అని చెప్పి నామినేట్ చేశాడు. ఫస్ట్ పాయింట్, ప్రొఫెషన్ గురించి మాట్లాడాడు. ఇట్ ఈస్ గోయింగ్ బిలో ద బెల్ట్. ఇట్ ఈస్ వెరీ రాంగ్. ఒక అమ్మాయిని నేషనల్ టెలివిజన్లో తన క్యారెక్టర్ గురించి, ఇప్పుడు నిఖిల్ వచ్చాడు, నిఖిల్తో ఉంది, కళ్యాణ్ నిఖిల్ని అందుకనే క్యాప్టెన్సీ టాస్క్లో నుంచి తీసేశాడు అని చెప్పి ఒక ప్రాపర్ నెరేటివ్ సెట్ చేశారు. ఇట్ ఈస్ వెరీ రాంగ్. నేను తనుజాని టార్గెట్ చేయలేదు, మీరు ఫాల్స్ నెరేటివ్ చేస్తున్నారు. వెంటగా చేంజ్ అయినప్పుడు మీరు నిఖిల్ పేరు, కళ్యాణ్ పేరు ఎలా చెప్పారో మీరు అలా దివ్య పేరు కూడా చెప్తుంటే మాకు వినడానికి క్లియర్గా ఉండేది. కళ్యాణ్ అన్నారు మీరు
తనుజన్ లేకుండా గేమ్ ఆడి చూపించరా అని చెప్పి. ఇమాన్యుయల్ లేకుండా మీరు ఆడి చూపించండి. నేను ప్రతి వీక్ ఇమాన్యుయల్ లేకుండానే ఆడుతున్నాను. అసలు ఇమాన్యుయల్కి సపోర్ట్ లేకుండా మీరు ఆడుతున్నారా? మరి ఇమాన్యుయల్ సపోర్ట్ మీరు ఇద్దరు కలిసి ఆడుకుంటే ఇమాన్యుయల్కి ఎందుకు పదే పదే కళ్యాణి నమ్మద్దు కళ్యాణి నమ్మద్దు కళ్యాణి నమ్మద్దు అని బికాస్ హీ నామినేటెడ్ రైట్. తను తనకి నమ్మకద్రోహం చేశాడు కదా. చెప్తున్నారు నమ్మకద్రోహం చేశాడు ఏం కదా. మీరు కాదు కళ్యాణ్. మీరు అక్కడ కూర్చొని ఏడుస్తూ ఈ హౌస్లో ఇమాన్యుయల్ నవ్వు లేకుంటే నేను వెళ్ళిపోయేదాన్ని అని హోమ్సిక్ వాడిని. మీ బాండ్స్ మీకు ఎలానో వాళ్ళ బాండ్స్ వాళ్ళకి అలానే. లేదు నాకు నా బిడ్డ నవ్వు వచ్చేసి ఇమాన్యుయల్ నవ్వులో కనిపిస్తుంది. కానీ నేను ఒక ఇండిపెండెంట్ ప్లేయర్. ఫస్ట్ వీక్ నుంచి నేను ఇండిపెండెంట్గానే ఆడి వచ్చాను. లాస్ట్ వీక్ కూడా సైలెన్సర్ సంజన టాస్క్ ఇమాన్యుయల్ నా వైపు అసలు లేనే లేదు. ఒక కాన్షియస్ డిసిషన్గా మేమిద్దరు డిసైడ్ చేసాము, ఇమాన్యుయల్ నువ్వు వేరే టీంలో ఉండు, సంజన అనేది వేరే అది మీరు వాంటెడ్ ప్రతి వీక్ మేము ప్రతి వీక్ మేము ఇండిపెండెంట్గానే ఆడతాం. మీరు మాటకు ముందు ఒకసారి ఇమాన్యుయల్ తర్వాత లేదు ఎందుకు చెప్తున్నారు? ఎమోషనలీ అవైలబుల్ ఇస్ డిఫరెంట్. బీయింగ్ అవైలబుల్ టు ప్లే ఈచ్ అదర్ గేమ్ అది కంప్లీట్లీ డిఫరెంట్. అది నా పర్స్పెక్టివ్. Selfie, please. Sir.